కాదు అసలు మీరు స్వామేనా ఏ బ్రోకరా లేదు, బిజినెస్ మ్యాన్. కాదు బ్రోకర్లు అడుగుతారు కదా పర్సంటేజ్. లేదు, బిజినెస్ మ్యాన్ అడుగుతారు, మా బ్రోకర్ ఎందుకు అడుగుతారు? మీరు ర్యాపిడో బుక్ చేసుకుంటారు, మీరు ఓలా బుక్ చేసుకుంటారు, వాళ్ళు బ్రోకరా? వాళ్ళు కమిషన్ ఛార్జ్ చేయరా? కాదు నేను రియల్ ఎస్టేట్ లో కొంతమంది ఫ్లాట్లు చూపించి బ్రోకర్ ఉండేసి అది కొంటే అమ్మితే దాంట్లో పర్సంటేజ్ వస్తుంది కదా కొంతమందికి, సో అట్లా అంటారు కదా. ఇప్పుడు నేనుండి వేరే స్వామీజీకి డీల్స్ అప్పు చెప్తే నేను బ్రోకర్ అవుతా? నేనే స్వామీజీ, నేను బిజినెస్ మ్యాన్ కదా. ఆయన ఒక కామెంట్ పెట్టిండు, ఆ కామెంట్ కి శివునితో మాట్లాడి నాకు 150,000 ఇప్పియండి అంటే శివునితో మీరు మాట్లాడి 150,000 ఇప్పిస్తారు, దాంట్లో మీకు పర్సంటేజ్ కావాలి. లేదు, శివుని దాకా అవసరం లేదు, నేనే దానికి క్లియర్ చేస్తా, నాకు అమౌంట్ కావాలి అంటున్నా. సరే నేను నా సైడ్ నుంచి ఇప్పుడు ఆ పర్సన్ 150,000 అడిగిన పర్సన్ హేమలత అన్నమంట, హేమలత గారు అడిగిరు అమ్మాయి, అవును, సో అబ్బాయి కాదు. సో ఆమె తరపున నేను అడుగుతున్నా, సో నాకు 5 లక్షలు కావాలి, శివుడితో మాట్లాడి నాకు 5 లక్షలు ఇప్పియండి, అలా నీకు 3 లక్షలు ఇస్తా. నేనేమంటున్నా, తను అడిగిన కేసు ఏంటంటే నాకు 150,000 అప్పు ఉంది అని చెప్పి అన్నది. ప్రకృతిలో ఒక నియమం ఏంటంటే మన కెపాసిటీకి మించిన అప్పు మనం చెయ్యలేము. ఆమెకు 150,000 వచ్చే మార్గం ఉంది కాబట్టి ఆమె 150,000 అప్పు చేయగలిగింది. మార్కెట్లో చాలామంది ఉంటారు, నాకు తెలిసిన కొందరు కోట్లలో అప్పై ఉన్నారు, చేతిలో రూపాయి బిల్లు ఉండదు వాళ్ళ దగ్గర ప్రజెంట్ స్టేట్లో. ప్రకృతి అంటే వాళ్ళకి ఆ సంపాదించుకునే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంటుంది. ఎవడెంత మునిగినా కూడా దానికి తేలే ఆప్షన్ అనేది ఉంటుంది. అందుకొరకు వీళ్ళ డీల్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు నాకు ఇంత అప్పు ఉంది, లేదా నాకు బిజినెస్ టార్గెట్ ఉంది, లేదా నేను ఇంత స్టూడియో అయిదాం అనుకుంటున్నా అంటే, అవును మీ స్టూడియో మరి ఇట్లా నెంబర్ 1 అయితే నాకు ఏమి ఇస్తారు, మరి ఇది ఉంటుంది ఇట్లా అని చెప్పి మాట్లాడతా. ఓకే, స్టూడియో నెంబర్ 1 అయితే బిజినెస్ అంటే బిజినెస్ డెవలప్మెంట్